టెక్ ఇండస్ట్రీలో జాబ్ కట్స్, శాలరీ స్టెబిలిటీపై సందేహాల నడుమ ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పారేఖ్ యూత్కు బిగ్ రిలీఫ్ అనౌన్స్మెంట్ చేశారు. 2025లో 20,000 ఫ్రెషర్స్ను రిక్రూట్ చేయనున్నట్లు కన్ఫర్మ్ చేశారు. ఫస్ట్ క్వార్టర్లోనే 17,000 మంది కాలేజీ గ్రాడ్యుయేట్స్ను హైర్ చేసిన ఇన్ఫోసిస్ ఈ ఇయర్ ఎండ్లోపు మిగిలిన రిక్రూట్మెంట్ కంప్లీట్ చేయనుంది. టీసీఎస్ వంటి కంపెనీలు లే ఆఫ్స్ అనౌన్స్ చేస్తున్న టైంలో ఇన్ఫోసిస్ ఈ డిసిషన్ టెక్ రంగంలో హోప్ జనరేట్ చేస్తుంది. ఇన్ఫోసిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్, డేటా సైన్స్ లాంటి నెక్స్ట్ జెన్ టెక్నాలజీలపై ఫోకస్ చేస్తోందని సలీల్ పారేఖ్ తెలిపారు. ఏఐ ఆధారిత ఆటోమేషన్ ద్వారా సాఫ్ట్వేర్ అభివృద్ధిలో 5-15% ఉత్పాదకత పెరుగుతోందని సలీల్ పారేఖ్ తెలిపారు. అంతేకాకుండా సంస్థ అభివృద్ధి చేసిన బ్యాంకింగ్ ప్లాట్ఫామ్ అయిన ఇన్ఫోసిస్ ఫినాకిల్ ఆటోమేషన్ సాయంతో నిపుణుల పర్యవేక్షణలో 20% అదనపు ఉత్పాదకతను సాధించిందని ఆయన వెల్లడించారు. వేతనాల పెంపుపై స్పందించిన సలీల్ పారేఖ్ గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వేతన సమీక్ష ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. తదుపరి వేతన పెంపు గురించి సరైన సమయంలో ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇన్ఫోసిస్ తాజా ప్రకటన బహుళ జాతీయ సంస్థల్లో కొనసాగుతున్న ఉద్యోగాల క్షీణత మధ్య యువతకు నమ్మకాన్ని కలిగించేలా ఉంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు, ఉద్యోగార్థులు ముఖ్యంగా ఏఐ, డేటా సైన్స్, ఆటోమేషన్ వంటి నూతన రంగాల్లో తమ నైపుణ్యాలను పెంపొందించుకుంటే భవిష్యత్ మరింత మెరుగ్గా ఉంటుందని ఈ ప్రకటన ద్వారా స్పష్టమవుతోంది.